రాటిక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. కేవలం 9వ డివిజన్లోనే ఏడాది కాలంలో 8 కోట్లతో పనులు చేయడం జరిగిందన్నారు. గత 5 ఏళ్లు వీటన్నింటికీ గత పాలకులు గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి మీద దృష్టి సారించాల. ఎంతసేపు ఒక మెయిన్ అప్రోచ్ రోడ్లో ప్రజలు తిరిగే చోట వాళ్ళకి కావాల్సిన ఫుట్ పాత్స్, డివైడర్స్, దానికి ఏవో రాళ్ళు పిల్లలు అంటించారు. అంటే ప్రజలు చూస్తే ఓహో చాలా బాగా చేసేస్తున్నారని. కానీ అసలైన అభివృద్ధి అంటే ఏంటంటే వాటికి కనెక్టింగ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో కావాలి. అది ఇప్పుడు మేము ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ వార్డ్ అనే కాదు, పక్కనే ఉన్న 11th వార్డు, రేపు 10th వార్డులో కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇలా ఒక్కొక్క వార్డులో నేను చూస్తుంటే ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఇవేవి చేయకుండా ఇంత సంపద కలిగిన కార్పొరేషన్లో వచ్చిన రెవెన్యూ అంతా ఏం చేశారా అంటే విలాసంగా ఖర్చు పెట్టుకున్నారు. ఏదో కంబాల్ చెరువు పార్కులో రోప్వే అన్నారు. ఆ రోప్వే మీద ఇప్పుడు ఎవరు కూడా ఏలాడట్లేదు. అప్పుడు ఏలాడేవారు. ఎందుకు ఏలాడేవారు నాకే తెలిసేది కాదు, ఎవరికి అర్థం కాలే. అంత దుబారా ఖర్చు. మేము చేసే ప్రతి రూపాయి కూడా ఉపయోగపడే విధంగా, అందరూ కూడా హర్షించే విధంగా చేస్తున్నాం. పక్కనే పార్క్ ఉంది, ఎస్బీఐ కాలనీ పార్క్. నాకు సడన్గా చూసి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాం, ఏంటిది ఇంత అలా బాక్స్ క్రియేటివ్ అన్నీ అంటుంటే, సార్ మనం చేస్తుంది